హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను కాకరకాయ పచ్చడి పెడుతున్నానండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అది ఎలా ఏంటనేది నేను చూపిస్తున్నాను చూడండి. కాకరకాయలు అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి. వాటర్ ఏం లేకుండా ఆరబెట్టి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. బాగా ముక్కలు అసలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేయండి, చెదరకుండా ఉంటాయి. ఇట్లా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అసలు నూనెలో బాగా వేయించుకోవాలి. మా వారికి కాకరకాయ అంటే చాలా ఇష్టం. కారం అన్న చట్నీ అన్న చాలా ఇష్టం అండి. అందుకే నేను ఈసారి చట్నీ పెడుతున్నాను చూడండి. ఇంక ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవి తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి. ఈ విధంగా వేయించుకొని అన్నీ ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ముందుగానే ఇప్పుడు దీంట్లోకి కారం అనేది ఎలా పట్టాను ఏంటనేది చూపిస్తానండి మీకు. ఇదిగో ఈ విధంగా అయితే మనం కారం తీసుకోవాలండి. అంటే మీకు రుచికి సరిపడా తీసుకోండి, మీరు ఎంత మంట తింటారో అలా కారం. నెక్స్ట్ వచ్చేసి వెల్లిపాయలండి. కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి. అలాగే జీలకర్ర, కరివేపాకు కూడా అండి. అసలు ఆ స్మెల్ చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా తింటారో మీరే చూడండి. నేనైతే ఇలా మిక్సీ పట్టానండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇలా ఈ విధంగా వేసుకొని కలుపుకుందండి. దాంట్లోకి వేసేసి మొత్తం దాంట్లోకి ఎక్కేసి కలుపుదాం. ఈ విధంగా మొత్తం వేసి ఇలా కలపాలండి. బాగా కలుపుకోవాలి. ముక్క దీనికి పట్టేటట్టు, కారం అంతా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఇది ముక్క అసలు ఇప్పుడు మనం ఎవరైతే కాకరకాయ తిననోళ్ళు కూడా తింటారండి. అసలు ఇలా చేస్తే కనుక పచ్చడి చేసి ఎప్పుడు కారమే తింటే టేస్ట్ ఏముంది. అందుకే నేను ఇలా ఒక్కసారి ట్రై చేస్తున్నానండి. అసలు ఎలా ఉంటుంది ఏంటనేది ఫస్ట్ సారి ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఇలా బాగా మనం చేతితోనే కలుపుకుంటే ఇప్పుడు ముక్కకి చేదు లేకుండా ఇప్పుడు కారం అనేది పట్టిద్దండి. బాగా ఇలా బాగా కలిపి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం వేయించిన ఆయిల్ ఉంది కానీ అది మొత్తం దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పచ్చడి రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.